నాగ చైతన్య మనకు తండేల్ సినిమా సక్సెస్లో ఉన్నటువంటి నాగ చైతన్య గారు కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అంటే విడాకులు తీసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను ఈ విషయంలో అనేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంతకీ ఎందుకు బాధపడ్డారు, సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన నేను ఈ విషయంలో ఎందుకు బాధపడ్డానని చెప్పారనే విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2021లోనో 2022లోనో నాగ చైతన్య గారికి సమంత గారికి ఇద్దరికి కూడా పెళ్లి జరిగింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈయన హీరో, ఆమె హీరోయిన్. ఇక కొన్ని రోజుల పాటు కూడా వాళ్ళు సజావుగానే ఉన్నారు. కానీ ఏదో కారణాల వల్ల అయితే విడిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న సమంత గారు ఈ యొక్క క్వశ్చన్ అడిగితే, అంటే నాగ చైతన్య గారు రెండో పెళ్ళి చేసుకున్నారు కదా శోభిత గారిని, ఆ పెళ్ళిపైన మీకు ఏమైనా అసూయ ఉందా అని అడిగితే సమంత గారు అయితే చాలా క్లారిటీగా చాలా క్లీన్గా సమాధానం చెప్పారు. అసూయ ఎందుకు, నేను ఎందుకు అసూయ పడాలి, ఇక అసూయ పడితే కన్నా అసూయ చెడుకు మూల కారణం, అలాంటి అసూయని నా మనసులో ఎక్కడా కూడా నేను ఉంచుకోలేదు, అసూయ పడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి సమంత గారు చాలా ధైర్యంగా కొన్ని మాటలు అయితే మాట్లాడారు. ఈ యొక్క దీనిపైన, ఈ యొక్క ఏదైతే డివోర్స్ పైన, అంటే విడాకుల పైన నాగ చైతన్య గారితో ఇక మనకు మాట్లాడుతూ కూడా, ఇక ఇప్పుడు ఈ తండేల్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది నాగ చైతన్య గారికి. ఆయన యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుందని పలువురు ప్రశంసలు అయితే కురిపిస్తున్నటువంటి వేళ నాగ చైతన్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక నేను ఈ యొక్క విషయంలో చాలా బాధపడ్డాను, సమంత గారితో విడాకుల తర్వాత నేను చాలా ఈ విషయంలో చాలా బాధపడ్డానని చెప్పడం జరిగింది. ఇక ఏ విషయంలో బాధపడాలని చూస్తే, సమంతతో విడాకులకు కారణం శోభిత గారే అని చెప్పి మనకు అప్పట్లో చాలామంది వైరల్ చేశారు. ఇక శోభితకు అసలు మా విడాకులకు అసలు సంబంధమే లేదు, నాకు శోభిత ఇన్స్టా చాట్లో అందమ్మగా నా జీవితంలోకి వచ్చింది, కొన్ని రోజుల పాటు కూడా మేము రిలేషన్షిప్లో ఉన్నాం, తర్వాత మేమిద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం, 2024లో పెళ్లి చేసుకున్నాం, అంతేకాని ఈ విషయంలో అసలు విడాకుల విషయంలో శోభిత గారికి సంబంధమే లేదని చెప్పి కూడా మనకి ఇక్కడ నాగ చైతన్య గారు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య గారు గత సంవత్సరం మనకు శోభిత గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది, సెకండ్ మ్యారేజ్. ఇక సమంత గారు మాత్రం అలాగే ఉన్నారు, ఎక్కడ కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ సమంత గారు మొన్న ఆ విధంగా స్పందించారు, ఇక్కడ నాగ చైతన్య గారు ఈ విధంగా స్పందించారు. నాకు చాలా బాధేసింది, అసలు విడాకులకు దానికి సంబంధమే లేదు, నా విడాకులు అంటే కొంతమందికి బాగా తమాషా అయిపోయిందని కూడా ఆయన ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మన జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. చాలామంది మా విడాకులకు కారణం శోభిత గారని మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఈ రోజుతో క్లారిటీ ఇచ్చారనమాట. అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో మాత్రం చెప్పలేదు, కానీ ఈ విషయాలపైన ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. ఇద్దరు కూడా చాలా పరిణితి చెందినటువంటి వ్యక్తుల్లాగా సమంత గారు ఆ రోజు ఆ క్వశ్చన్ అడిగితే అలా మాట్లాడారు. ఇప్పుడు మనకు నాగ చైతన్య గారు కూడా ఆ విధంగా అందరికీ కూడా సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది అన్నమాట, నాగ చైతన్య గారు విడాకులపైన స్పందించారు. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.